కాబట్టి ఆయన నామాన్ని ఎంతైనా మనం ఘనపరచవలసిన వారమే ఉండగా, గనుడైన దేవుణ్ణి మనము ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించుదాం. ఏమిటి అనంటే, మన యొక్క జీవితాలు అనగారిన అనుభవాలలో ఆది కాలంలో అజ్ఞానం అనే చీకటిలో మగ్గిపోతూ ఉండగా వెలుగు స్వరూపిగా ఈ లోకానికి వచ్చి అనేక మంది జీవితాలను వెలిగించిన దేవుడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన దేవుడు యేసు ప్రభువు మాత్రమేనని అనేక చరిత్ర గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో సమస్య ఉన్నదా, నీ జీవితంలో సమస్య ఉన్నదా, ఎటువంటి పరిస్థితి అయినా కానీ యేసుక్రీస్తును నిజముగా నీ మనసులో నీవు అంగీకరించినట్లయితే, ఆయన ప్రభువుగా ఒప్పుకున్నట్లయితే, ఆయన ఇప్పుడే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన హస్తపు నీడలో సమాధానం పొందుకునే విధంగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించి, ప్రభువా, అంధకారం అనే అజ్ఞానంలో నుండి జ్ఞానం అనే వెలుగులోనికి నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడా, నాకున్న సమస్యలు